హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజలిష్కాస్ ఫ్యామిలీ లైఫ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అంతా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. సో టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కిచెన్ సర్దుకోవాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యానండి. చెప్పాను కదా మీకు పెస్ట్ కంట్రోలింగ్ చేయించాము ఇల్లు మొత్తం అని చెప్పి. సో ఎక్కడొక్కడ సర్దుకుంటున్నాము. ఇవాళ అయితే మొత్తం పేపర్లు వేసేసి నీట్గా చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాను. మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టామండి. ఏవైతే మాకు రోజువారీగా అవసరం అవుతాయో అవి మాత్రమే తీసాము. మిగతావన్నీ ప్యాక్ చేసి పెట్టాను. ఆ తీసినవన్నీ కూడా మేము సర్దుకోవాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలానే ప్యాక్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మేము ఇల్లు మారే ఆలోచనలో ఉన్నామండి. మళ్ళీ అన్నీ తీసి బయట పెట్టి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా పాప ఏదో నవ్విస్తుందండి. అది చూసి నేను నవ్వుతున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో వంటకి ఎంత అవ్వాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా అన్న నేను చికెన్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకున్నామండి. ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, నవ్వుకుంటూ ఉన్నాము. మా అన్న కూడా వచ్చాడు ఆ రోజు. మొత్తం అన్ని కిచెన్ అయితే సర్దుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇంతకు ముందు ఎలా ఉందో మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను. మొత్తం వీడియో చూడాలన్నా కానీ మీకు కూడా బోర్ కొడుతుందండి. ఇలా వాయిస్ ఓవర్ ఇమ్మంటారా, ఆర్ఎల్స్ రాగా ఎట్లా ఉండేది అలానే పెట్టేయమంటారా? మీరు చెప్తే దాన్ని బట్టి యాడ్ చేస్తాను. ఇక్కడైతే మొత్తం అన్నీ నేను అక్కడ ప్యాకేజ్ ఉంది కదా, జెప్టోలో ఆర్డర్ అయితే చేశానండి. అవన్నీ పెద్దది లగేజ్ బ్యాగ్లన్నీ పెట్టేసుకోవడానికి 6 వచ్చాయి. 6లో అన్నిట్లో నాకు సరిపోయిందండి. కిచెన్ మొత్తం ఏదైతే యూటెన్సిల్స్ ఉన్నాయో అవన్నీ స్టీల్వన్నీ తీసి పెట్టాను. ఇంకా రైస్ కుక్కర్, మిక్సీ ఇవన్నీ తప్పదు కాబట్టి కంపల్సరీ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి అవసరమైన వాటి వరకు అయితే తీసి పెట్టాను. ఈ రెడ్ కలర్లో బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవైతే టప్పర్వేర్ బాక్సెస్ అండి. కొన్ని ఉంచలేను. అప్పుడైతే అన్నీ ఏది ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ బుక్ చేసి కొనుక్కున్నాము. ఇప్పుడైతే అవి తీయలేను, ఉంచలేను, ఇంకా తప్పదు. అదైతే మెయింటైన్ చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. సండే రోజే కుదురుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ డే మండే నుంచి అయితే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కుదరదు. మా అమ్మకు వీలైనంత పని అయితే మా అమ్మ చేసుకుంటుంది. సో ఇద్దరు పిల్లల్ని చూసుకునేసరికి మా అమ్మ పని అయిపోతుంది. మొత్తం కిచెన్లో వంట మొత్తం మా అమ్మే చేస్తూ ఉంటుందండి. నేనైతే పై పని చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం నేను మార్నింగ్ యష్కాని పంపించేంత వరకు అయితే నేను చూసుకుంటాను కిచెన్లో వంట గింట అన్నిటి. ఇక్కడ వచ్చేసరికి ఈ స్టిక్కర్ వచ్చేసరికి చూసారా, తెచ్చి వేసాను. చివరికైతే ఎలా ఉంది కిచెన్లో సర్దేసిన తర్వాత. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రిమైనింగ్ అన్నీ ఈవినింగ్ చేసుకోవాలి కదా. మొత్తం బెడ్ అయితే సర్దేశానండి. పిల్లలు తినేసరికి మొత్తం అంతా ఎగిరి ఇల్లంతా పోస్తారు. అన్నీ సర్దుకోవాలి కదా. పిల్లలు ఉన్న ఇంట్లో ఎన్నిసార్లు సర్దుకున్నా కానీ చెత్త అయితే పడుతూనే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ బయట అంతా సర్దుకుంటున్నాను. మా పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో ఒకటి వేస్తారు. చిన్నపిల్లలు కదా, ఇల్లు అయితే ఇలానే ఉంటుంది. మీరైతే ఇలా పెట్టుకుందా అలా పెట్టుకుందని అయితే కామెంట్స్ అయితే చేయకండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ సర్దేసుకొని చిమ్మేసుకుంటున్నాను. మా పాప అక్కడ కింద ఫోన్ పడేసిందండి. సో నేను మళ్ళీ అది తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాను. పిల్లలు ఉంటే ఇంక ఇలానే ఉంటుంది. మా చిన్న పాప నాతో చూడండి యుద్ధం ఆడుతుంది. వద్దు ఎగరొద్దు అన్నా కానీ ఎగురుతూనే ఉంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు అయితే చివరికైతే ఒక తీరుకు వచ్చిందండి. సో నెక్స్ట్ అయితే ఈరోజు చేసిన వంట అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఛాలెంజ్ అని కూడా చెప్పాను కదా. సో ఒకవేళ ఈవినింగ్కి మా అన్న వస్తే నేను ఛాలెంజ్ చేస్తాను, లేదు అంటే నార్మల్ వ్లాగ్సే కంటిన్యూ అవుతుందండి. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలానే రా వీడియోస్ పెట్టాలా లేదంటే వాయిస్ ఓవర్తోనే పెట్టాలా కొంచెం అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన మూట రెడ్ కలర్లో ఉంది కదా, అదైతే ఐరన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా పాపకు బ్యాగ్ తగ్గి తీసుకుందండి. పడతారు ఇష్క ఎగరకూడదు. బాయ్ గుండు గుండు హాయ్ చెప్పు. హాయ్. స్కూల్ పోతున్నావా? ఏబిసిడి చెప్పు. ఏబిసిడి చెప్పు. గుండు గుండు అయ్యో
ఏబిసిడి ఏబిసిడి చెప్పు.